వల్లభనేని వంశీ మీదన ఒక కేసుతో బయటికి రాకుండా చూడటానికి 1 బై 1 కేసులు పెట్టి చాలా రోజుల పాటు జైల్లో ఉంచారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకొచ్చాక ఇప్పుడు అతని అనుచరులు కొంతమంది అప్పుడు సత్యవర్ధన్ అనేటటువంటి అబ్బాయి చేతన కేసు విత్‌డ్రా చేయించడానికి చేసిన ప్రయత్నం మీద కోపం వచ్చినే అప్పుడు వంశీ అరెస్ట్ ఇదంతా జరిపింది. ఇప్పుడు చూస్తే తేలప్రోలు రాము, వజ్రకుమార్ 10 నెలలుగా అజ్ఞాతంలో ఉన్నటువంటి నేపథ్యంలో లొంగిపోవడం అన్నటువంటిది కీలకమైంది. గబక్కన కోర్టులోకి తీసుకొచ్చి లొంగేటటువంటి వ్యూహాన్ని అతను అనుసరించాడు వంశీ. ఎస్సీ, ఎస్టీ కోర్టు తాజాగా వాళ్ళకి 14 రోజులు రిమాండ్ విధించింది. వల్లభనేని అనుచరులైనటువంటి వీళ్ళు విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో లొంగిపోయేందుకు న్యాయవాది సత్యశ్రీతో కలిసి వచ్చారు. కోర్టులో ఎన్బిడబ్ల్యూ నాన్ బెయిలబుల్ వారెంట్లో రీకాల్ కోసం పిటిషన్ వేశారు. పరాయిలో ఉన్న వీళ్ళ మీద గతంలో కోర్టు ఎన్బిడబ్ల్యూలు జారీ చేసింది. పిటిషన్లు సోమవారం మధ్యాహ్నం విచారణకు వచ్చిన వీటిని తోసిపుచ్చిన న్యాయాధికారి నిందితులకి నెల 15 వరకు రిమాండ్ విధిస్తూ నెల్లూరు కేంద్ర కార్యాలయం తరలించాలని ఉత్తర్వులిచ్చారు. కేసులో మొత్తం 12 మంది నిందితులుగా చూపించారు. ఇంకా 4 కొమ్మ కోట్లు, ఎర్రంశెట్టి రామాంజనేయులు అలియాస్ రాము అలియాస్ పొట్టిరాము, వేణు, చేబ్రోల్ శ్రీనివాసులు అరెస్ట్ అవ్వాల్సి ఉంది. తేలప్రోలు రాము, వజ్రకుమార్లు సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి టీడీపీ కార్యాలయంపై దాడి కేసును ఉపసంహరించుకునేలా చేయడంలో కీలకం వ్యవహరించారు అంటూ ఈ కేసు వాస్తవంగా అతను కిడ్నాప్ ఏం కాదు, అతను అంగీకరించినే చేశాడు, అసలు నాకే తెలియదు అన్నాడు అతను. కాకపోతే ఏంటంటే కేసు విత్‌డ్రా చేయించడం అనేటప్పటికి కోపం వచ్చినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం సీరియస్గా ఎఫర్ట్ పెట్టేటప్పటికి ఈ కేసు దొంగ కేసే పెట్టారు.